ఉంది. మనం దేవుని కొరకు రోషము కలిగి నిలవబడాలి. మనం దేవుని కొరకు రోషము కలిగి నిలవబడాలి. మన దేవుడు పూజారుడని ఈ లోకము తెలుసుకోవాలి. మన దేవుడు రక్షించుటకు సమర్థుడని సమస్త జనులు తెలుసుకోవాలి. మన దేవుడు నిజమైన దేవుడు అని ఈ లోకం తెలుసుకోవాలి. మన దేవుడు పరిశుద్ధులని తెలుసుకోవాలి. మన దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేవాడని తెలుసుకోవాలి. మన దేవుడు మన ఆత్మని నరకాగ్ని నుండి తప్పించేవాడని తెలుసుకోవాలి. మన దేవుడు అగ్నిగుండంలోనికి సహితము వచ్చే దేవుడు అని తెలుసుకోవాలి. మన దేవుడు శ్రమలలో మనకు తోడై ఉండే దేవుడు అని తెలుసుకోవాలి. మన దేవుడు శోధన కాలంలో తప్పించే దేవుడు అని తెలుసుకోవాలి. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మరిచిపోయే దేవుడు కాదు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, సర్వ శరీరులకు దేవుడు ఆయన, సకల జాతి ప్రజలకు దేవుడు ఆయన, ఉన్నవాడు ఆయన వాడు ఆయన, మాట్లాడే దేవుడు ఆయన, సముద్రాన్ని పాయలుగా చేసే దేవుడు ఆయన. ఆయన యోర్దాను నిలిపివేసిన దేవుడు ఆయన, ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసిన దేవుడు ఆయన, శత్రువులను తుదముట్టించినటువంటి దేవుడు ఆయన, వాగ్దాన దేశాన్ని స్వతంత్రింపజేసిన దేవుడు ఆయన, కట్టని పురములనిచ్చే దేవుడు ఆయన, నాటని చెట్లను తోటలను మనకిచ్చే దేవుడు ఆయన, ఆశీర్వదింపజేసే దేవుడు ఆయన, సమాధానం ఇచ్చే దేవుడు ఆయన, నలిగిపోతున్న మనసుకు విరిగిపోతున్న హృదయాలకు శాంతిని సమాధానాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చి ఉల్లసింపజేసే దేవుడు ఆయన, వాగ్దానం చేసి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన, మాట తప్పే దేవుడు కాదు. మన ప్రార్థన వ్యర్థముగా పోనీడు. ఆయన కృప మనకు నిండాలుగా దయచేసే దేవుడు ఆయన. మన చుట్టూ ఎన్ని భయంకరమైన అగ్ని వంటి శ్రమలున్నా, సంఖ్యలున్నా, భయంకరమైనటువంటి ప్రమాదాలే ఉన్నా, ఎన్ని రకాల సమస్యలున్నా మనల్ని విడిచిపెట్టడు.